ఇంకా థ్యాంక్స్ 5 మ్యాక్స్ థ్యాంక్స్. ఫీవర్లు అట్లాంటివి ఏం రావా? హెడ్ ఎక్స్ అలాంటివి మీకు ఎప్పుడు? ఎవరు మా ఫ్యామిలీ డాక్టర్ వెంకటేశ్వర ఉండేవాళ్ళు. ఈ మధ్య చాలా అడపట్లేదు. అవసరం లేదు సార్, అవసరం లేదు సార్. 10 ఏళ్ళు అయిందా? 10 ఏళ్ళు అయింది. 15 సంవత్సరాలు అయింది. డాక్టర్ తెలీదు. నో మెడిసిన్స్, నో యాక్టర్స్. దగ్గు జలుబు వస్తే మనకి సెల్ఫ్ 2 days రాని ఏమైంది? 2 days ఇప్పుడు ఒక పార్క్ లో పక్షి తిరుగుతుంది, దానికి ఏ జలుబులు రావట్లేదు, ఏ హాస్పిటల్కి వెళ్తుంది అంటే ట్యూన్ చేసుకుంటది. మేజర్కి వచ్చినప్పుడు వెళ్ళాల్సి వస్తే వెళ్తాము. అప్పుడప్పుడు చిన్న కాలు నొప్పులు వచ్చినప్పుడు మా ఇంట్లో వెళ్దామంటే వెళ్తాం. దానికోసం వాళ్ళు శ్రద్ధగా పంపుతారు ఇంట్లో, వాళ్ళకి అవసరం కదా ఇది. ఏదైనా చిన్న చిన్న రెమెడీస్ అంటే ఇంట్లోనే ఇంకా మ్యాక్సిమం జలుబులు జ్వరాలు ఇవన్నిటికీ ఇది కషాయాలు గిసాలు తాగేస్తాం. పెద్ద ఫాస్టింగ్ ఉంటాం. మాకు మా వలన బ్యాండ్ షాప్ కి ఉపయోగం లేదు, మేము డాక్టర్లు ఉపయోగం లేవు, సిగరెట్ షాప్ ఉపయోగం లేవు, నైట్ పార్టీ పబ్లిక్ ఉపయోగం లేవు. అందుకని భగవంతుడు అడుగుతుంది, వీళ్ళందరూ ఉపయోగం ఏమన్నా సార్, మమ్మల్ని ఎందుకు అడుగుతున్నా, తీసుకెళ్ళండి. ఎందుకు సార్ అలా అన్నారు? అయ్యో, ఏదన్నా ఉంటే ఉపయోగపడాలి మీకు. మీరు ఈ మాటలన్నీ చెప్పడానికి మీరు నిండు నూరేళ్ళు హాయిగా ఉండాలి. అంటే మమ్మల్ని మార్చాలి కదా. సరే, అందుకనే ఆయన ఉంచాడాము అనుకోవటం. ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ కి ఒక 4 మంచి మాటలు అంటే ఏం చెప్తారు? డబ్బు గురించి, ఆరోగ్యం గురించి, కెరీర్ గురించి. ఒక సజెషన్ చెప్పటమే పెద్ద అహంకారం. అందుకని మనకు తెలిసిందని అందరికి చెప్పడానికి కూడా లేదు రైట్స్, వాళ్ళు పాటించడానికి కూడా వాళ్ళకి అవసరం లేదు. ఎందుకనంటే 10 మనుషులు ముందు తాగితే మంచి అని అనకపోతే ఆయన ఎందుకు అవుతాడు మంచి? అతను చెప్తుంది మంచి అర్థమైందమ్మా. సిగరెట్ తాగితే మంచి అని చెప్పకపోతే ఎందుకు అవుతాడు సిగరెట్? అతను నేను ఏం తాగకుండా మంచి అని చెప్తే నేను ఉంటున్నా. అట్లా మంచి అనేది అందరూ చెబుతుంది, దాన్ని ఓర్పులు చేస్తుంది. అందుకని నా తల్లి ఏంటంటే దీనికి పెద్ద విషయం చదువుతున్నాను నేను. ఈ కరెంట్ మనకు రావాలంటే ఒక లైట్ జనరేటర్ స్టార్ట్ అయ్యి ఊ తిరిగి లైట్ వెలుగుతుంది, అర్థమైందా? లేదా వాటర్లో పంపింగ్ అయ్యి కరెంట్ మనకు ఉత్పత్తి చేస్తుంది. లేదంటే పెద్ద వర్క్ జరిగి విన్ మిల్ లాంటి పెద్ద కొండ మీద ఫ్యాన్ తిరిగి కరెంట్ వస్తుంది. దాన్ని మనం ఎంత జాగ్రత్తగా వాడుకోవాలి అనేది బిల్లు వస్తుంది, వాడితే బిల్లు వస్తుంది. ఈ ప్రాణశక్తి కూడా విశ్వం అనే ఈ ప్రపంచము భూమి కొన్ని వేల కిలోమీటర్లు ట్విస్టింగ్ తిరుగుతుంది. దాంట్లో ఒక చైతన్యం, ఆ ట్విస్టింగ్ లో ఒక చైతన్యం పుడుతుంది. ఆ కొద్ది చైతన్యం నీలో ఉంది, నాలో ఉంది, అందరిలో ఉంది. అప్పుడు మనం అనుకునేది మీ ధ్యానంలో కూర్చున్నప్పుడు అరే మన జాగ్రత్తగా వాడాలి, భూమి మన కోసం ఇంత వేగంగా తిరిగి ఒక శక్తిని సంపాదించి మనకి ఇస్తే దాన్ని ఎంత జాగ్రత్తగా వాడాలి, పద్ధతిగా వాడాలి. మా భూమి తల్లి, విశ్వం తల్లి, మా కోసం ఎంత టుష్టు తిరిగి సంపాదించి చిన్న శక్తి ఇస్తే నేను పాడు చేసుకుంటావా, చెడగొడతావా, ఈ శక్తిని వేస్ట్ గా వాడతావా? ఇంకా మీలాగా అందరూ ఉంటే ఈ ఇంటర్వ్యూ ద్వారా ఒక 10 మంది అయినా మారితే మీరు అన్నట్లు హాస్పిటల్ బిల్లు ఉండదు, డబ్బులు ఖర్చు అవ్వవు. అసలు సిరీస్ లాగా ఇవ్వాలి, నాకు ఇవ్వాలి, మీరు మాట ఇవ్వాలి అంతే. రియల్ గా నేనంటే మేము ఏంటంటే మా జీవితం ఏంటంటే ఇక్కడ నుంచి మేము నిజంగా రిటైర్ అవ్వబోతున్నాం. సినిమా ఇండస్ట్రీకి హిమాలయకి వెళ్ళొచ్చు, ఎక్కడికి వెళ్ళొచ్చు మాకే తెలియదు. మా సన్ వచ్చారు వారసుగా, మా సన్ చూసుకుంటాం. ఫైట్ మాస్టర్ పేరు ప్రదేశం సాల్ అనే ఇదే లాస్ట్. మీ సన్ ఫైట్ మాస్టర్ ఏం పేరు? రాహుల్ అని కొత్తగా అవ్వబోతున్నాడు. మా ఫ్యామిలీలో చెప్పాము, మాకంటే క్లారిటీగా ఉన్నాడు, మాకంటే షార్ప్గా ఉన్నాడు. కాబట్టి ఒక మళ్ళీ మీరు ఎక్కర్లేదు సార్, మీ కొడుకు బెటర్ అంటున్నారు. అలాంటి మనం ఎందుకు ఉండాలి అక్కడ? మనం ఎందుకు భగవంతుడి దగ్గరికి వెళ్దాం నిర్ణయించుకున్నాం. ఆయన పని చేయాలి కొంచెం. ఎందుకంటే తల్లి మేము ఈ సినిమా ఈ డబ్బులు ఈ పేరు అన్ని ప్రజలు ఎంతో మంది టికెట్లు కష్టపడి రైతు సంపాదించి టికెట్ సినిమా చూస్తే పొడిది డబ్బులు వస్తే మాకు ఎత్తున్నాడు. ఎంతో రుణపడి ఉన్నాం మీకంటే కూడా జనం కోసం ఏదో చేయాలి. అందుకని మేము అనుకున్నాం అంటే పల్లికి విలేజ్కి నడిచి సరదాగా అన్నదమ్ముడు రిలేషన్ కొట్టుకుంటారు. ఎందుకు కొట్టుకుంటారు? నా 3 రోజులు నాటకం ఇది హ్యాపీ ఎంజాయ్ చేయండి. గెస్ట్లకు వచ్చారు, మనం టూరిస్ట్కి వచ్చాం మన అందరం. ఈ 4 రోజులు కొట్టుకుని టైం వేస్ట్ అవుతుంది కాదు. మా ఒక హిమాలయ పూరికి 10 రోజులు పౌరానికి వెళ్ళాము. ఆ కొండల్ని ఆ వాటర్ ఫాల్స్ చూడకుండా ఇద్దరు కొట్టుకొని నువ్వు చుట్టూ కొట్టుకున్నా అంటే వెళ్ళిన పని ఏంటిరా, ఎందుకు కొట్టుకుంటున్నావురా అంటే చూడు, నేచర్ చూడు, గాలి చూడు, భగవంతుడు చూడు, నేచర్ చూడు, ఏంటి అద్భుతాలను చూసి కాకుండా కొట్టుకుంటున్నావు. ఎంత టైం వేస్ట్ చేసుకున్నా.
ఏం లేదు నేను తల్లి, నేను కొట్టు చాలా మంది కూడా ఇడిపోతున్నారు, కొట్టుకుంటున్నారు. ఏమైంది? ఏం లేదు, నేను భార్యాభర్తలు కొట్టుకున్నా, ఫ్రెండ్స్ కొట్టుకున్నా, ఏమీ లేదు. అసలు ఏంటంటే చెప్పాలంటే తల్లి, నా భార్యని నేను తిట్టినా నన్ను తిట్టుకున్నట్టే, పక్కోడిని తిడితే నిన్ను తిట్టుకున్నట్టే, పక్కోడి మీద కోపడితే నిన్ను మీద కోపడ్డట్టే. ఆలో ఉన్నది నీలో ఉన్నది వేరే ఏం లేదు, అంతా ఒక్కటే. ఏం లేదు తల్లి. మీరు తిట్టేదాకా అన్నారు. మొన్న అయితే ఒకడు కుక్కర్లో పెట్టి చంపేసి కుక్కర్లో పెట్టి అసలు ఏం లేకుండా చేసేసాడు భార్యని. అంత పెద్ద క్రైమ్స్ జరుగుతున్నాయి బయట. అతను ఏం చేశాడంటే, అతను చేశాడు కదా, ఇప్పుడు కుక్కర్లో అతను ఉన్నాడు. మీకు తెలియట్లా, కుక్కర్లో పెట్టాడు ఉండగానే కుక్కర్లో ఆయన పెట్టాలి, ఆయన ఉన్నాడు, ఇప్పుడు కుక్కర్లో ఉన్నాడు. కుక్కర్ డబుల్ కుక్కర్లో ఉన్నాడు. ఆ తల్లి ప్రాణం పోయి ఒక్కమల స్వర్గానికి వెళ్ళింది, ఇప్పుడు బతికుండా కుక్కర్లో ఉన్నాడు. ఇది చాలా నరకం. ఇది నరకం అనుభవిస్తుంది. ప్రేక్షక దేవుళ్ళు కూడా చిన్న చిన్న విషయాలకి, చిన్న ఆస్తులు గొడవల్లో, చిన్న డబ్బులు గొడవల్లో కొట్టుకోటలు, నచ్చకపోతే దూరంగా వెళ్ళండి. అసలు రక్త సంబంధాలు ఎక్కడున్నాయి ఇప్పుడు? ఎక్కడుండి, మొత్తం డబ్బుతోనే. ఒక తల్లి పాలు లాగి ఇప్పుడు కోర్టులో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎక్కువ అన్నదమ్ముల గొడవలు ఎక్కువ చాలా. అవును, ఒక తల్లి కడుపులో పుట్టి సట్లు కొట్టుకుంటున్నావే, ఎంత బాధపడుద్ది తల్లి. మన పుట్టించిన విశ్వ తల్లి. అది సరదాగా ప్రపంచం మన యాక్చువల్ మనల్ని పుట్టించిన భౌతికం తల్లి. ఆ తల్లి కడుపులో నుండి 9 నెలల తర్వాత ప్రకృతి తల్లికి వచ్చాం. ప్రకృతి గాలి పీల్చుకుంటాం కదా, అమ్మ కడుపులో నుండి గాలి పీల్చుకుంటాం, అమ్మ ద్వారా మనం పీల్చుకుంటాం. బయట రాగానే ప్రకృతి కలిపి గాలి పీల్చుకుంటాం. ఈ తల్లి నుంచి ఆత్మ తల్లిలోకి వెళ్ళాలి. అందుకని నల్లు నాటకంలో నీ పాత్ర నువ్వు పోషించి యాక్టివ్ దిగిపోవాలి స్టేజ్. అసలు ఐసైట్ ఉందా మీకు? అంటే కంటి చూపు సమస్య ఉందా? బుక్ చేసేటప్పుడు పెట్టుకుంటాం, కొంచెం ఉంది అంతే. తప్పుడు ఫేస్ అంతా అసలు స్కిన్ చిన్న రింకిల్స్ కూడా లేవు. బొప్పాయి పండు రహస్యమేనా ఇది? ఆనందం రహస్యం. ప్రతి మనిషిని చూసి ఆనందం, ప్రతి చెట్టును చూసి ఆనందం, ప్రతి భూమిని చూసి ఆనందం, నిరంతరం చూసి ఆనందం 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 ఆనందం. ఈ రోజుల్లో కోపడ్డాం అనుకోండి, పాపం అతను అయితే ఎమోషనల్ గా ఏమో ప్రాబ్లం వచ్చాడు, కోపడుతుంది, పాడని కోపడితే అంత ఆనందం ఉంటాం, కోపడడం నుంచి ఆనందం అంటాం, తిట్టి ఉడిసి మేము నవ్వుతాం. అంటే మనసు ప్రశాంతంగా ఉంటే అదే. అంటే మేము అనుకుంటున్నాం ఇది కరెక్ట్ అని చెప్పలేము, అన్ని కరెక్ట్ ఎలా చెబుతాము. మాకు అప్పుడప్పుడు స్టార్టింగ్ స్టేజ్లో కోపాలు, ఈ పేరు అనకూడతి, ఈ డబ్బు అనకుంటున్నప్పుడు కోపము, నిద్రలు పట్టపడాన్ని వచ్చినాయి. మనిషికి అంటే కన్ఫ్యూజ్ రావాలి, కన్ఫ్యూజ్ అవ్వకూడదు, కన్ఫ్యూజ్ లో క్లారిటీ రావాలి, కన్ఫ్యూజ్ లో క్లారిటీ రావాలంటే టైం పట్టింది. పేషెన్స్. ఏం చేస్తారంటే కన్ఫ్యూజ్ లో ముందు తాగుతున్నారు, కన్ఫ్యూజ్ లో డ్రగ్స్ తీసుకుంటున్నారు, కన్ఫ్యూజ్ లో భార్య భర్త దూరం అవుతున్నారు, పిల్లలకి తల్లిదండ్రులు దూరం అవుతున్నారు. కన్ఫ్యూజ్ లోనే క్లారిటీ కావాలి, కన్ఫ్యూజ్ లోనే భగవంతుడు వస్తాడు, భగవంతుడు రావాలి. మజ్జిగ తిరిగి తిరగతే ఎన్న వస్తుంది, ఈ కొట్లాడలోనే క్లారిటీ రావాలి. ఏంటి దేవుడు ఉన్నాడా లేడా, మనం ఏంటి అయ్యాను అనుకున్నాను, ఎన్ని క్లారిటీ రావాలి. పుట్టడం కన్ఫ్యూజ్ వస్తుంది కదా.